పోలీసులను బట్టలుడి తీసుకొడతానని జగన్ అనడం బాధాకరమన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. 9 నెలల ముందే రాష్ట్ర ప్రజలు జగన్ బట్టలుడి తీశారని కౌంటర్ ఇచ్చారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో రాక్షస పాలన చూశామన్న అనగాని రాప్తాడు గొడవల్లో రాజకీయ కోణం లేదని, అవి వ్యక్తిగత గొడవలని అన్నారు. బట్టలుడి తీసుకొడతాననేది చాలా విషయం. ఎందుకంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎక్కడ శాంతియుతంగా ఉండాలనే లక్ష్యంతోనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదని లక్ష్యంతోనే ఒక సుపరిపాలన ఇవ్వాలని చెప్పేసి అందరికి కూడా చెప్పి అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి ఎక్కడా కూడా గొడవలు కూడా లేకుండా. ఎందుకంటే మనం చూసాం గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో, సైకో పరిపాలనలో చిన్న సోషల్ మీడియా ఉంటే కూడా వాళ్ళని తీసుకెళ్లి జైలు వేసేటువంటి పరిస్థితి, అమరావతి రైతులకు సంకలు వేసేటువంటి పరిస్థితి, మహిళలకు సంకలు వేసేటువంటి, కాళ్ళకు కూడా బెడ్లు వేసేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఎలాంటి రాజకీయాలు జరగకూడదని చూస్తూ ఉన్నారు. అలాంటప్పుడు కూడా వీళ్ళు ఇంత లూజ్గా ఈ సైకో మాట్లాడుతూ ఉన్నారంటే 11 కాదు కదా, ఇంకా పక్కన ఒకటి కూడా పోయారు.